సేవ్ ద సొసైటీ, ఎస్ఎస్ మీడియా ఇంతకుముందు తెనాలి నియోజకవర్గంలోని 2024 సంబంధించి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని తెనాలి మండలము, కొల్లిపర మండలము మనం వివరించడం జరిగింది. ఇప్పుడు తెనాలి టౌన్లో ఏ పేటలో ఎన్ని ఓట్లు వచ్చిందనేది మీకు మీ ముందు ఉంచుతాను. దయచేసి సేవ్ ద సొసైటీలో మీరు కూడా పాలిభాగస్తులు కండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. ముందుగా సుల్తానాబాద్లో శివకుమార్ గారికి 1683 ఓట్లు రాగా మనోహర్ గారికి 3127 ఓట్లు, మనోహర్ గారికి 1444 ఓట్ల జనసేన మెజారిటీ సాధించింది. చెంచుపేట 3112 ఓట్లు శివకుమార్కి, మనోహర్ గారికి 4596 ఓట్లు రావడం జరిగింది. ఇక్కడ కూడా జనసేన 1484 ఓట్ల మెజార్టీ సాధించింది. బాలాజీరావుపేట 2316 ఓట్లు శివకుమార్కి, 3553 ఓట్లు మనోహర్ గారికి. ఇక్కడ మనోహర్ గారు 1237 ఓట్లు ఆధిక్యత సాధించాడు. మారిస్పేట 4400 ఓట్లు శివకుమార్కి, 7301 మనోహర్ గారికి. ఇక్కడ కూడా జనసేన 2901 ఆధిక్యత సాధించడం జరిగింది. పాండ్రంగపేట 516 ఓట్లు వైసీపీకి, జనసేనకి 677. ఇక్కడ జనసేన 161 ఓట్ల ఆధిక్యత సాధించింది. పెనుపాడు 1826 ఓట్లు శివకుమార్కి, 2357 ఓట్లు మనోహర్ గారికి. ఇక్కడ జనసేన 531 ఓట్ల మెజార్టీ సాధించింది. ఐతనగర్లో 3137 ఓట్లు శివకుమార్ గారికి, అలాగే మనోహర్ గారికి 6087 ఓట్లు వచ్చి ఇక్కడ మనోహర్ గారు 2950 ఓట్లు ఆధిక్యం సాధించారు. గాంధీనగర్ 1256 ఓట్లు వైసీపీకి, 3840 ఓట్లు జనసేనకి. ఇక్కడ జనసేన 2584 ఓట్ల ఆధిక్యత. రాజకపేట 688 ఓట్లు శివకుమార్కి, 1933 ఓట్లు జనసేనకి. అంటే ఇక్కడ జనసేన 1245 ఓట్ల ఆధిక్యత సాధించింది. గంగానంపేట 1534 ఓట్లు వైసీపీకి, 4436. ఇక్కడ భారీ ఆధిక్యత గంగానంపేటలో జనసేనకి 2902 ఓట్లు ఆధిక్యత. ఐతనగర్ 2 3545 ఓట్లు శివకుమార్కి, 1607 మనోహర్ గారికి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 1938 ఓట్ల ఆధిక్యత. గంగానమ్మపేట 2 303 ఓట్లు శివకుమార్కి, 839 ఓట్లు మనోహర్ గారికి. ఇక్కడ జనసేన 536 ఓట్లు ఆధిక్యతను సాధించింది. సాలిపేట 2080 ఓట్లు శివకుమార్కి, 4472 ఓట్లు మనోహర్ గారికి. ఇక్కడ 2392 ఓట్లు జనసేన ఆధిక్యం సాధించింది. చిన్నరావూరు 3790 ఓట్లు శివకుమార్ వైసీపీకి రాగా జనసేన అభ్యర్థి 4763 అంటే 973 ఓట్ల ఆధిక్యత సాధించారు. రామలింగేశ్వరపేట 807 ఓట్లు శివకుమార్కి, 731 ఓట్లు మనోహర్కి. ఇక్కడ శివకుమారు 76 ఓట్ల ఆధిక్యత సాధించాడు. పుత్తిశెట్టిపాలెం 705 ఓట్లు శివకుమార్కి, 1357 ఓట్లు. అంటే ఇక్కడ మనోహర్ 652 ఓట్ల ఆధిక్యత. నాదరపేట 2041 ఓట్లు వైఎస్ఆర్సీపీకి రాగా 5433 ఓట్లు మన జనసేన అభ్యర్థికి వచ్చింది. ఇక్కడ 3392 ఓట్లు మనోహర్ గారు సాధించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే తెనాలి మండలంలో తెనాలి టౌన్లో ఓవరాల్గా జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారికి 68,082 ఓట్లు రాగా ప్రత్యర్థి అన్నాపత్రి శివకుమార్కి 38,342 ఓట్లు అంటే 29,740 ఓట్ల ఆధిక్యత ఒక్క తెనాలి టౌన్లో సాధించడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మూడవ అభ్యర్థి బీఎస్పీ కారుమంచి సునీల్ సందీప్కి ప్రతి బూత్లోనూ 10 నుంచి 20 ఓట్లు సాధించి మరి 3% ఓట్లు గ్రామాల్లో కన్నా
టౌన్లో 3% ఓట్లు బీఎస్పీ సాధించి 3వ స్థానంలో నిలిచింది. మరిన్ని వీడియోల కోసం సేవ్ ద సొసైటీ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెనాలిలో ఉన్న ప్రతి సమస్యను మీ ముందు ఉంచుతాము.